బాగుంది కదా ఇల్లు. ఎన్ని ఈ ఇల్లు కోసం ఎన్ని వెతికాను తెలుసా? 2 monthsగా వెతికా. నచ్చింది కదా నీకు? ఇంకా ఇల్లు బాగుంది కదా? చాలా బాగుంది. అసలు నువ్వు అనుకున్నావా మనకి ఇలా పెళ్ళి అవుతుందని? అనుకోలేదండి, చాలా భయం వేసింది. నీకు ముందు నుంచి చెప్పా నీకోసం ఏదని చెప్తున్నాను. మొత్తానికి పెళ్ళి అయిపోయింది మనకి. ఇంకా ఇంకా జాబ్ కూడా వచ్చింది, ఇల్లు కూడా వచ్చింది మంచిగా. ఇకపోయినా మనకి ఏ కష్టాలు ఉండవు. నేను మహారాజులో చూసుకుంటాను. మీ అమ్మ నాన్న లేరని ఎప్పుడు బాధపడ. నేను సరేనా? అమ్మో అమ్మో, నేను ఆఫీస్కి వెళ్తున్నా. జాగ్రత్త. ఓకే బాయ్. మేడం, మిమ్మల్ని ఏరియాలో ఎప్పుడు చూడలా? కొత్తగా వచ్చారా? కొత్తగా వచ్చాను. ఓకే, ఎక్కడ? పక్కదే. మాది కూడా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి వెళ్తాను. ఎక్కడ మేడం? అది ఎక్కడ? బస్ స్టాప్కి వెళ్ళాలి. బస్ స్టాప్ కాదు, మీరు ఆఫీస్కి నేను కూడా అక్కడ మేడం. పర్వాలేదు, నేను అక్కడికి వెళ్తాను. రాండి మేడం, అక్కడ బస్ స్టాప్ పక్కనే కదా. మేడం పక్క పక్కన ఒకరికి హెల్ప్ చేసుకుని తప్పే ఉంది చెప్పండి. మీరు వచ్చి అక్కడిని చూసుకుంటారు. పర్వాలేదు, బస్ స్టాప్. మేడం ఇప్పుడు ర్యాపిడో అబ్బాయి అనుకుని అక్కడ. ఓకేనా? ర్యాపిడో అబ్బాయి అనుకుని. ఓకేనా? మేడం ఇదేనా మీ ఆఫీసు? ఓకే, థ్యాంక్ యూ అండి. ఈవినింగ్ ఏ టైంకి బయటకు వస్తారు? 5. సెకండ్ వాటికి రావాలి కదా. మేడం అంటే మీరు 5 వస్తున్నారు కదా, అందుకే వెయిట్ చేస్తున్నారు. పర్వాలేదండి, మార్నింగ్ వద్దనుకుంటే డ్రాప్ చేశారు. అయ్యయ్యో, మీ అంత అందమైన వాళ్ళు నడుచుకుంటూ వెళ్తాను, నా మనసుకి అంత బాధగా ఉండదు చెప్పండి. రాండి మేడం, తీసుకెళ్తాను. ఒకే ఏరియా కదా, రండి. ఎక్కండి, కదండి మాట్లాడి ఎక్కండి. అది వెళ్ళిపోతారా? వెళ్తాను. ఇంత హెల్ప్ చేశారు నా కోసం. వచ్చి టీ కాఫీ ఏమైనా తాగేసారు. సరే, మీరు పదండి వస్తాను. అండి, మీరు చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. కూర్చోండి. టీ కాఫీ ఏం తాగుతారు? కూర్చోండి, తీసుకొస్తాను.
ఇది చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. మీ హస్బెండ్ లేదా? ఆఫీస్కి వెళ్ళారు. ఓకే, ఏం చేస్తుంటారు? కంపెనీలో కంప్యూటర్ కంపెనీ. మీరు ఇప్పుడు మీకు ఎంతండి శాలరీ? నాదేముందండి తక్కువే. మీరేం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ అండి. అంటే మాకంటే బాగానే సంపాదిస్తారు. వస్తే మంత్లో 2-3 lakhs దాకా వస్తుంది. కూర్చోండి, మీ ఇల్లే అనుకోండి, మొహాలు పడదు. మీరు భలే సరదాగా ఉంటారండి. టీ చాలా బాగా పెట్టారండి. థ్యాంక్ యూ. ఇలాగే చాలా బాగుంది. ఏంటి గోల్డ్ లేదా హ్యాండ్స్కి? ఒక 2 తీసుకోమంటారా? బ్యాంగిల్స్ మీరు ఇప్పిస్తారా? నేను ఇప్పిస్తానండి. 2 కాకపోతే 4 తీసుకోండి. నిజమా? ఇంత బంగారానికి 4 గాజులు ఏం సరిపోతుంది? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అంటే జనరల్గా చెప్పాను. సరే మరి నేను వెళ్ళొస్తాను. ఎప్పుడైనా రావచ్చా? మరి రండి. వస్తూ ఉంటాను. వెళ్ళొస్తానండి. బాయ్. డోర్ తీయడానికి ఎంతసేపు అండి? ఏమైంది? తాగొచ్చారా? ఏంటండి ఇది? మందు తాగారా మీరు? ఇదేం కొత్త అలవాటు? ఇప్పుడు ఏమైంది? బాగానే ఉన్నాను కదా. పొద్దున్నే కదండి మీరు ఏం చెప్పారు? అంత మంచిగా మాట్లాడి అంత మంచిగా చెప్పి మనం హ్యాపీగా ఉందామని మళ్ళీ ఇదేంటి ఈవినింగ్ వరకు? ఆఫీస్లో ఎవరో న్యూ జాయినింగ్ అయితే వాళ్ళు పాటించారు. హాయ్. హాయ్. ఎలా ఉంది? మార్నింగ్ రండి కొంచెం. కూర్చోండి. ఎలా ఉన్నా? బాగున్నాను. నువ్వు? బాగా ఉంది. ఏమన్నా తిన్నావా? తినవచ్చు. ఎప్పుడు వెళ్ళారు మీ హబ్బీ? మార్నింగ్ వెళ్తాను. ఈవినింగ్ దాకా రారు కదా? ఇంకేంటి సంగతులు? ఏంటి సడన్గా వచ్చావు? అదా, అంటే మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నా మనసులో లేదు. ఇప్పుడు మీరు ఎప్పుడు వస్తున్నారు, ఈ పని చేస్తున్నాం, మీ ధ్యాస కళ్ళలో కూడా వచ్చేస్తున్నాను తెలుసా. చూసేదాకా తట్టుకోలేకపోయాను, అందుకే వచ్చేసాను. మిమ్మల్ని ఒకటి అడగను, ఏమనుకోరు కదా? తప్పు అనుకో. అదేం లేదు. అంటే బిజినెస్లో నాకు ఒక 10 lakhs దాకా స్టక్ అయిపోయాను. కొంచెం వేరే వాళ్ళకి పేమెంట్ చేయాలి, వర్కర్స్కి ఒక 5 members అట్లా. అర్జెంట్గా 50,000 కొంచెం అరేంజ్ చేయగలను. అంటే ఒక 2 weeks ఇచ్చేస్తాను షూర్గా. ఇప్పటికిప్పుడు
అమౌంట్ అంటే నా దగ్గర లేవు. అవునా? ఏం చేయాలి? కొంచెం చూడు, టైం చూడు, నీకు ఇచ్చేస్తాను. నిజంగానే డబ్బులు ఇంట్లో కూడా ఏం లేవు. సరే, నా దగ్గర ఒక చైన్ ఉంది, అర్జెంట్ అంటున్నావు కాబట్టి ఆ చైన్ తీసుకెళ్ళు, తాకట్టు పెట్టేసి నీ అవసరం తీర్చేస్తాను. ఓకే, తీసుకొస్తాను. వచ్చేసావా? టైంలో వచ్చానా? మీ హస్బెండ్ ఎవరు వస్తారు? ఆయన వచ్చేటప్పటికి ఈవినింగ్ అవుతుంది. కరెక్ట్ టైంకి వచ్చాను. ఇది చేయమా? ఇది నువ్వు అర్జెంట్ అన్నావు కాబట్టి డబ్బులు లేవు సమయానికి, అందుకే చేయిస్తున్నాను. మళ్ళీ మా వారికి తెలియకుందే ఇచ్చేస్తా. వద్దు, పెట్టుకో, నమ్మకం లేకపోతే వద్దు. అయ్యో, అలా అని కాదు, నమ్మకం లేకపోతే ఎందుకు ఇస్తాను? అలా కాదు బంగారం, నాకు ఇప్పుడు 50,000 అన్నట్టు అవసరం. నీకు కావాలంటే 1,00,000 2,00,000 చెప్పు. ఓకేనా? సరే, వస్తాను, కాల్ చేస్తా ఉంటాను. కానీ ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు. అరే నీకు చేస్తాను, 2 months టైం. ఓకేనా? 2 months తెచ్చిస్తాను. సరే, వస్తా ఉంటాయి కదా. బాయ్. బాయ్. అయ్యో, మళ్ళీ తాగొచ్చారా? రోజు ఒక వంక చెప్తున్నారు, తాగేసి వస్తున్నారు. ఏంటండి ఇది? డిస్టర్బ్ చేయగల. అసలు హైదరాబాద్ వచ్చింది ఎందుకు? మీరు తాగుబోతుల్లో తయారు కావడానిక? నేను హైదరాబాద్ వచ్చిందే తాగడానికి అన్నట్టుంది. నాకు నీ వల్ల టెన్షన్ ఎక్కువైపోయింది. ఏంటి ఫోన్ ఎత్తుతున్నారు అసలు? ఫోన్ అయితే ఎట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? 2 months ఉన్నారు, 2 months అవుతుంది. ఆ చైన్ తీసుకెళ్ళాడు, ఇస్తాడా ఇయ్యాడు? అసలు అసలు నా ఫోన్ ఎందుకు తీస్తున్నాడు? టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ విషయం మా ఆయనకు తెలుస్తాను. ఆఫీస్ టైం అవుతుంది. ఏమైంది అసలు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. అదా కొంచెం పనులు ఉన్నాయి. ఎన్నిసార్లు చేస్తావు నువ్వు? తెలుసు కదా నేను బిజీగా ఉంటాను. ఇలా వీధిలో తిరుగుతుంటా ఎన్ని ఫోన్లు చేశాను తెలుసా? ఎంత టెన్షన్ పడుతున్నాను. తెలుసు కదా బిజీ అని. ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? అదేంటి తేడాగా మాట్లాడుతున్నావు? ఏం తేడా మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాను. సరే, అదంతా ఎందుకు? నా చైన్ ఎప్పుడు ఇస్తావు? ఏ చేయండి? వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు? చైన్ తీసుకుని 2 months అయిపోయింది, ఎప్పుడు ఇస్తావు? నువ్వు నాకు చైన్ ఇచ్చావా? ఈ ఏరియాలో ఎవరికైనా చెప్పి నమ్ముతారా? అసలు నువ్వు నాకు చైన్ ఇచ్చావు, ప్రూఫ్ ఏంటి? వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు? అరే నీకు ఇంకా అర్థం కాలేదా? ఈ ఏరియా మొత్తంలో బేవర్స్ బోర్డు కానీ నేనే. నన్ను నమ్మి ఎవడు పిల్లోడు కూడా రూపాయి బిల్లు అట్లా నువ్వు నాకు చైన్ ఇచ్చావా? అది నువ్వు చెప్తే ఎవడన్నా నమ్ముతాడా? గుడ్డాగడు కూడా నమ్ముడు ఇక్కడ అవడం. వాళ్ళు ఏమైంది నీకు అలా మాట్లాడుతున్నావు? మా హస్బెండ్కి తెలిస్తే ఇంట్లో గొడవ అయిపోతుంది. నా లైఫ్ ఏమవుతుంది? ఒకసారి ఆలోచించు. ఇదిగో చూడు, క్లారిటీ చెప్తాను. నీ పక్కా గాలి ఉంది. నా దగ్గరికి వచ్చాక నీ దగ్గర రావడానికి ఏమి ఉండదు. కాదు కూడదు గొడవ పెట్టుకున్నావు, పెట్టుకో. కాలి మొత్తం నీ ఇజ్జత్ పోద్ది. మీ ఆయనకి తెలిస్తే నీ పరుగు పోద్ది. అసలు నీ కాపురం కూలిపోద్ది. ఇవన్నీ ఎందుకు అనుకుంటే ఈ చేతితో తెగిపోద్ది. నీ పని నువ్వు చూసుకొని ఆ పని నేను చేసుకుంటా.
ఇంకొకసారి నాకు ఫోన్ చేసినట్టుకి మంచిగా ఉన్నది. అరే చెప్తుంటే అర్థం కాదా నీకు? నాకు తెలియదు. ప్లీజ్ చేయొచ్చు, నేను ఇంకేం అడగను ప్లీజ్. మళ్ళీ చెప్తున్నా, కాపురం కూలిపోదు నాకు చెప్తున్నా. ఫాలో చిచ్చి, వాడు ఇంత పోతురు వెదవని తెలియక వీడిని నమ్మాను, అనవసరంగా మోసపోయాను. అసలు ఆయన తాగుబోతుల్లా తయారయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలో